ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ 98ರಿಂದ 508. స్థూలాదిభావా మయి కల్పితా భ్రమాత్ ఆరోపితానుస్ఫురణేన లోకైః కాలే యథా కల్పకవత్సరాయణ రిత్వాదయోనిష్కలనిర్వికల్పే ఆరోపితం నాశ్రయదూషకం భవేత్ కదాపి మూఢైర్మతిదోషదూషితైః నార్ద్రీకరోత్యూషరభూమిభాగం మరీచికా వారిహ మహాప్రవాహః ఆకాశవత్కల్పవిదూరగోహం ఆదిత్యవద్భాస్యవిలక్షణోహం అహార్యవత్ నిత్యవినిశ్చిరోహం అంబోధివత్పారవివర్జితోహం న మే దేహేన సంబంధో మేఘేనేవ విహాయ సహ అతః కుతో మే తద్ధర్మాః జాగ్రత్స్వప్నసుషుప్తయః ఉపాధిరాయాతి స ఏవ గచ్చతి స ఏవ కర్మాణి కరోతి భుంక్తే స ఏవ జీవన్ మ్రియతే సదాహం కులాద్రివన్నిశ్చల ఏవ సంస్థితః న మే ప్రవృత్తిర్న చ మే నివృత్తిః సదైకరూపస్య నిరంకుశస్య ఏకాత్మకో యో నిబిడో నిరంతరో వ్యోమేవ పూర్ణః సకతం ను చేష్టతే పుణ్యాని పాపాని నిరీంద్రియస్య నిశ్చేతసో నిర్వికృతేర్నిరాకృతేః కుతో మమాఖండ సుఖానుభూతిర్బ్రూతే హ్యనన్వాగతమిత్యపి శృతిః ఛాయయా స్పృష్టముష్ణం వా శీతం వా శుష్టుదుష్టు వా న స్పృశత్యేవ యత్కించిత్ పురుషం తద్విలక్షణం అవికారముదాసీనం గృహధర్మా ప్రదీపవత్ దేహేంద్రియమనోధర్మాః నైవాత్మానం స్పృశంత్యహో రవేర్యథా కర్మణి సాక్షిభావో వహ్నేర్యథా వాయసి దాహకత్వం రజ్జోర్యథారోపితవస్తు సంగః తథైవ కూటస్థచిదాత్మనో మే కర్తాపి వా కారయితాపి నాహం భోక్తాపి వా భోజయితాపి నాహం ద్రష్టాపి వా దర్శయితాపి నాహం సోహం స్వయం జ్యోతిరనీత్రిగాత్మ. ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాం. నిధిధ్యాసన శ్లోకాల క్రమంలో శిష్యుడు గురువులు చెప్పిన ఉపదేశాన్ని విని దాన్ని సమాధి స్థితిలో అభ్యాసం చేసి ఆ అన్ని అనుభూతుల్ని స్వయంగా అనుభవించి తన అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఇంకొన్ని శ్లోకాల్లో దాన్ని వ్యక్తం చేస్తాడు. చలత్యుపాదౌ ప్రతిబింబలౌల్యం ఔపాధికం మూఢధియో నయంతి స్వబింబభూతం రవివద్వినిష్క్రియం కర్తాస్మి భోక్తాస్మి హతోస్మి హేతి చలత్యుపాదౌ ప్రతిబింబలౌల్యం
औपाधिकं मूढधियो नयन्ति स्वबिम्बभूतं रविवद्विनिष्क्रियं कर्तास्मि भोक्तास्मि हतोऽस्मि हेति चलित्यपादौ प्रतिबिम्बलौल्यम् औपाधिकं मूढधियो नयन्ति स्वबिम्बभूतं रविवद्विनिष्क्रियं कर्तास्मि भोक्तास्मि हतोऽस्मि हेति उपाधौ प्रतिबिंबलौल्यं चलति ఔపాధికం మూఢధియో నయంతి. ఇప్పుడు జీవన్ముక్త పురుషుల్లో చాలా గొప్ప స్థితిలో ఉంటాడు. ఈ శరీరంలో ఉన్న దానికి సంబంధం లేకుండా ఉంటాడు. కానీ చూసేటోళ్ళకి జ్ఞానం పొందిన తర్వాత కూడా, గొప్ప స్థితిని పొందిన తర్వాత కూడా ఆ మహానుభావుని శరీరంలో కూడా ఎన్నో రోగాలు వస్తున్నాయి. మనకు వచ్చిన సమస్యలు ఆయనకు వస్తున్నాయి. ఆయన కూడా ఎవరైనా ఇష్టమైన భక్తులు ఎవరైనా చనిపోతే కానీ కొద్ది కన్నీళ్ళు కూడా పెట్టచ్చు. మనకి జరిగినట్లు ఆయనకు దుఃఖమవుతుంది అని మనము అజ్ఞానంతో ఆరోపణ చేస్తాం. కానీ ఆయన స్థితి ఏంటని మనకు అర్థం కాదు. ఇప్పుడు ప్రపంచుడు అంతటా వ్యాపకంగా ఉన్నామంటామా? అందరి దేహాల్లో కూడా పరమాత్మ ఉన్నాడని. మరి ఇప్పుడు మన ఒక్క శరీరంలో ఉన్న దుఃఖాలే అనుభవించడానికి కష్టమవుతుంది. మరి అందరు దేహాల్లో ఉన్న దుఃఖాలు అనుభవిస్తే కానీ పరమాత్మని స్థితి మరి మహా దుఃఖి అయిపోతాడు కదా. ఎట్లప్ప మరి నారాయణ చైతన్య? మరి అలాంటి మహా దుఃఖి పోస్టుని పొందాలని ఎవరు ಇಷ್ಟಪಡ್ತಾడు? ಏನಪ್ಪ ಮಂಗಲ ಚೈತನ್ಯ? ಒಂದು ಶರೀರದಲ್ಲಿರೋ ದುಃಖಗಳನ್ನೇ ಅನುಭವಿಸೋದು ತುಂಬ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಸರ್ವಾತ್ಮ ಭಾವ ಬಂದ್ಬಿಟ್ರೆ ಎಲ್ಲ ಶರೀರಗಳಲ್ಲಿ ತಾನೇ ಇರ್ತಾನೆ ಪರಮಾತ್ಮ. ಮತ್ತು ಎಲ್ಲ ಶರೀರಗಳಿರೋ ದುಃಖವನ್ನು ಅನುಭವಿಸಿದ್ರೆ ಮಹಾ ದುಃಖಿ ಆಗಿಬಿಡ್ತಾನೆ. ಅಂಥ ಮಹಾ ದುಃಖಿ ಆದಂಥ ಪದವಿಯನ್ನು ಹೊಂದಬೇಕಂತ ಯಾರು ಇಷ್ಟಪಡ್ತಾರೆ? ఆత్మకు ఎట్లా అంటుకున్నా ఉంటాయి. మంచి దృష్టాంతంతో చెప్పాలి. అట్లా మరి మేఘాలలో ఆకాశం ఉన్నట్ట భగవంతుడు. మేఘాలలో ఉన్న చలనాత్మకం ఆకాశానికి ఎట్లా సంబంధం పెడుతుంది? అదే రీతిగానే ఈ జీవిలో కలిగే భాగాల విధాలు ఆత్మకు సంబంధం లేదు. ఆత్మకు సంబంధం లేదు. ఇప్పుడు ఆకాశము మేఘాలతోటి తాదాత్మ్యం పొందిందా? సర్వాత్మ భావాన్ని పొందిందా? మరి ఇక్కడ పరమాత్ముడు అన్ని శరీరాలతోటి సర్వాత్మ భావాన్ని పొంది ఉన్నాడు. మరి నేను చెప్తే సస్తామల్కని స్తోత్రంలో సూర్యుని దృష్టాంతంలో ఉంది దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎట్లా మరి జీవుడు అనుభవించే సుఖ దుఃఖాలు. ఇప్పుడు కొన్ని స్టోరీల్లో కూడా మీరు షిరిడి సాయిబాబా సినిమా చూసినప్పుడు అక్కడ ఒకడు సేవకుడు గుర్రాన్ని నీళ్ళు దాపనికి తీసుకుపోతాడు. అక్కడ అది మండికి వేసుకుంటే కన్నా కట్టి తీసుకొని వీటి మీద 4 దెబ్బలు కొట్టేస్తే కన్నా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత షిరిడి సాయిబాబా నన్ను ఎందుకు కొట్టేవరని అడుగుతాడు. అయ్యో మిమ్మల్ని ఎందుకు కొడతాను గురుగారు అంటే వెనకాల షర్ట్ విప్పి చూపిస్తే వెనకాల వాతలు పడి ఉంటాయి. ఆ గుర్రానికి కొట్టిన దెబ్బలు అతనికి తాకి ఉంటాయి. నేను చిన్నప్పుడు మరి ఈ సీన్ చూసేసి పరమాత్ముడు అంటే కన్నా సర్వవ్యాపకంగా ఉంటాడు. మరి అందరు దుఃఖాలు ఆయన దుఃఖాలు అయిపోతాయి. మరి అలాంటి మహా దుఃఖి పదవిని పొందాలని ఎవరు ఇష్టపడతాడు? ಏನಪ್ಪ ಇದಕ್ಕೆ ಸಮಾಧಾನ? ಹೆಂಗೆ ಮತ್ತೆ ಹೊಂದುತ್ತಾನ పరమాత్ముడికి మన జీవులకు సుఖ దుఃఖాలు తాకుతాయా? తాకవ? తాకదు. అందుకే అస్తామలకుడు మంచి దృష్టాంతం ఇస్తాడు. యథా సూర్య ఏకోప్స్వనేకశ్చలాసు చలాసు ప్రభిన్నాసు దీష్వేవ మేకః. అంటే పైన సూర్యుడు ఒకడే ఉంటాడు. కింద నువ్వు బకెట్లో ఒక 1000 బకెట్లు పెడతావు. 1000 బకెట్లలో తొంగి చూస్తే 1000 సూర్యులు కనిపిస్తారు. ఆ 1000 సూర్యుని ప్రతిబింబ రూపంలో 1000 సూర్యులు ఒక్కొక్క బకెట్లో ఒక సూర్యుడు కనిపిస్తారు కదా. అవే జీవుళ్ళు దృష్టాంతం. ఆ బకెట్లో ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా, అది అంతఃకరణము. 1000 అంతఃకరణాలు డిఫరెంట్గా ఉన్నందుకు 1000 అంతఃకరణాలు ఆ ఒక్కడే పరమాత్ముడు అట్లా ప్రతిబింబిస్తుంటాడు. ఇప్పుడు నువ్వు కింద 1000 బకెట్లని కింద అల్లాడియండి.
అల్లాడించి మళ్ళీ వదిలిపెట్టి చూస్తే లోపల ఉన్న సూర్యుడు కూడా ఊగుతూ ఉంటాడు, షేక్ అవుతూ ఉంటాడు. 1000 బకెట్లో కూడా షేక్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ప్రతిబింబ రూపంలో ఉన్న సూర్యుడు ఊగినా తూగినా పైన ఒకసారి చూడండి, ఆ సూర్యునిలో ఏమన్నా మార్పు వస్తుందా? అస్సలు మార్పు ఉండదు. భగవంతుడు కూడా అంతే, జ్ఞాని కూడా అంతే, ఆ బింబ రూపంలో ఉంటాడు. బింబ రూపంలో ఉంటాడు కాబట్టి ఈ ప్రతిబింబ రూపంలో జీవభావంలో మనకున్న సుఖ దుఃఖాలు ఆయనకు అసలు అంటుకొని కూడా అంటుకోవు. అందుకే అస్తామలకుడు ఎలాగైతే అంటకుండా ఆ సూర్యుడిలాగా ఉంటానో అలాంటి నిత్య ఉపలబ్ధి స్వరూపమైన ఆత్మని నేను అని చెప్తాడు. అద్భుతమైన శ్లోకాలు అస్తామలకుని, డైరెక్ట్ పాయింట్. అట్లా సర్వాత్మ భావాన్ని మహాపురుషులు మరి షిరిడీబాయి అలాంటి చరిత్రలో ఇలా ఎందుకు చూపించారు? గుర్రానికి కొడితే వాళ్ళకి దెబ్బలేంటంటే కన్నా అంతటా పరమాత్ముడే ఉన్నాడు, భేద బుద్ధిని వదిలిపెట్టేసి అంతటా గురువే ఉన్నాడు, అంతటా పరమాత్ముడు ఉన్న భావాన్ని కలిగించడానికి అలాంటి లీలలు చేసి చూపిస్తారు. అంతేగాని వాస్తవంగా నిజంగా అలా అయిపోతే కన్నా మహాదుఃఖి అయిపోతాడు జ్ఞాని కానీ మా దేవుడు కానీ. అందరికీ పడే దెబ్బలు ఆయనకు నొప్పి వేస్తుందంటే కన్నా మహాదుఃఖి అయిపోతాడు. మరి అలాంటి పదవిని పొందాలని కూడా ఎవరు ఇష్టపడడు. ఉత్తర నాయన నాకు ఈ చిన్న శరీరంలోనే ఉన్న సమస్యలు చాలు, ప్రపంచంలో ఉన్న వాళ్ళ సమస్యలన్నీ నేను ఎందుకు తీసుకోలేను. అట్లా భగవంతుడికి ఎవరు మన సుఖ దుఃఖాలకి పుణ్య పాప కర్మాలకి ఏమీ సంబంధం ఉండదు. అంటుకున్నట్టు బింబు రూపంలో మాత్రం అలా ఉంటాడు. వీళ్ళు మహాపురుషులు జ్ఞానులు అలాంటి బింబరూప చైతన్యంలో నిలబడి ఉంటారు కాబట్టి వాళ్ళ శరీరంలో ఎన్ని వికారాలు, చేతులు ఇరిగిపోయినా, రోగాలు వచ్చినా, క్యాన్సర్లు వచ్చినా కూడా అసలు దానికి సంబంధం లేకుండా ఉంటారు. కానీ చూసేటోడు మూర్ఖుడు, వాడి శరీరంలో కూడా నేను కర్తాస్మి, భోక్తాస్మి, హతోస్మి, నేను చచ్చిపోతేనే వాడు అనుకుంటాడు. ప్రతిబింబ రూపంలో జరిగే అన్ని క్రియలు వాడు అందులోనే ఉంటాడు. ప్రతిబింబ రూపాన్ని వదిలిపెట్టేసి బింబ రూపంలో వచ్చి నిలబడరా అంటే కానీ అక్కడ పోతే గమనం. ఇక్కడే మనసు బుద్ధి లోపలనే నేను నిలబడ్డాము, ఆ బురదలోనే ఇష్టం. ఆ పంది ఎట్లా ఎంత తీసుకొచ్చి కడిగినా మళ్ళా పోయి బురదలోనే పనుకుంటుంది కదా, మనం కూడా అంతే. ఎంత చెప్పినా ఏం చేసినా ఈ మనసు బుద్ధులు ఉన్న బురదలోనే పోయి పనుకుంటాం. అక్కడి నుంచి వదిలిపెట్టేసి బింబరూప చైతన్యంలో నిలబడండి, సాక్షి చైతన్యంలో నిలబడండి, అక్కడ నిలబడండి శాస్త్రం వల్ల పదే చెప్తూ ఉంటుంది. కానీ అక్కడ శిష్యుడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు దాన్ని. అలా నాలో ఏమీ లేవు ఇవన్నీ అని చెప్పేసి. మళ్ళా నెక్స్ట్ దృష్టాంతంలో ఇంకోటి చెప్తున్నాడు. జలే వాపి స్థలే వాపి లుటత్యేష జడాత్మకః నాహం విలిప్యేతద్ధర్మైః ఘటధర్మైర్న భూయత. జలే వాపి స్థలే వాపి లుటత్యేష జడాత్మకః నాహం విలిప్యేతద్ధర్మైః ఘటధర్మైర్న భూయత. ఈ శరీరము నీళ్ళల్లో ఉన్న, భూమిలో పొరలాడిన, ఎన్ని ప్రకారాలు వికారాలను పొందినా కూడా ఆ జీవన్ముక్త పురుషుడు దీనికి సంబంధం లేకుండా అంటినట్లుంటాడు. ఇంకా విద్యారణ్య స్వామిజీ అంటారు, నా పొట్టలు పగిలిపోయి, నా చేతులు కాలు ఇరిగిపోయి, అయ్యయ్యో లబలబా, అయ్యయ్యో నొప్పి అని అరుస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణే. చూసేటోళ్ళకి అయ్యో ఆయన కూడా మనలాగా బాధపడుతూ ఉన్నాడేమో, మనలాగా ఏడుస్తున్నాడు, మనకున్న సమస్యలు ఆయనకున్నట్టు మనం అనుకుంటుంది. కానీ ఆయన బింబు రూపంలో నిలుచుకో ఉంటాడు. శరీరంలో తాను యాక్షన్లో అట్లా నార్మల్గా చేస్తుంటాడు, కానీ అంటుకున్నా ఉంటాడు ఆ జ్ఞాన స్థితిలో ఉన్న వ్యక్తి. అందుకే ఎట్లుంటాడంటే కన్నా, ఎట్లయితే కుండ, ఆ కుండ లోపల ఉన్న ఆకాశం, ఆ కుండలు 1000 కుండలు రకరకాలు 10 వెరైటీల కుండలు వచ్చినా పోయినా కూడా ఆకాశము ఎప్పుడు ఖాళీ జాగాలాగానే ఎట్లుంటుందో ఆయన ఎప్పుడు అంతే. ఈ శరీరంలో ఉన్న ఎలాంటి వికారాలు వచ్చినప్పుడు కూడా తన స్వరూపంలో ఏమీ మార్పు ఉండదు, స్థిరంగా అచలంగా అలాగే ఉంటాడు. నాహం విలిప్యతద్ధర్మైః. ఆ కుండకున్న ధర్మాల ఆకాశానికి ఏమి మెత్తుకోవు, ఆకాశతత్వం ఆకాశంలాగానే ఉంటుంది. అలాగే ఆయన ఈ శరీరానికి సంబంధించిన ఏ ఒక సుఖ దుఃఖాలు కానీ దీని ధర్మాలు కానీ ఏమీ అంటుకోవు స్వరూపానికి అని. మళ్ళీ ఇంకా అలాగే నెక్స్ట్ శ్లోకంలో
కర్తృత్వ భోక్తృత్వ ఖలత్వమత్తతా జడత్వ బద్ధత్వ విముక్తతాదయః బుద్ధేర్వికల్పా నతు సంతి వస్తుతః స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే ద్వయే కర్తృత్వ భోక్తృత్వ ఖలత్వమత్తతా జడత్వ బద్ధత్వ విముక్తతాదయః బుద్ధేర్వికల్పా నతు సంతి వస్తుతః స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే ద్వయే. మనలో ఉన్న కర్తృత్వము కానీ భోక్తృత్వం కానీ, నేను చేసేవాడు, నేను తినేవాడు, మళ్ళీ కలత్వము, నేను దుష్టుణ్ణి, మళ్ళీ నేను జడుణ్ణి, ఇవన్నీ కూడా బుద్ధి యొక్క ధర్మాలు. నేను బద్ధుణ్ణి, నేను బంధంలో ఉన్నవాన్ని, నేను అజ్ఞానిని, ఇవన్నీ బుద్ధిలో, బుద్ధేర్వికల్ప, బుద్ధిలోని ఇవన్నీ ఉండేటివి. మళ్ళా నతు సంతి వస్తుత, మన స్వరూపంలో అసలు ఇవి లేనే లేవు. మనం ఈ బుద్ధిలో ఇరుక్కుపోయాం కాబట్టి అంతగా నేను బంధనంలో ఉండామని. ఆ బింబ రూపంలో చైతన్యంలో ఉంటే కానీ అసలు సంబంధం లేకుండా ఉంటాము. కాబట్టి ఇవన్నీ బుద్ధి ధర్మాలు. ఆ బుద్ధి ధర్మాలు ఇన్ని రోజులు నేను మోసపోయాను. ఆ బుద్ధి, నువ్వు అజ్ఞానివి, నువ్వు జీవుడివి, పుట్టి సచ్చేటోడివి అని అది ఇచ్చిన నిర్ణయాలన్నీ నమ్మి నేను పాడైపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను నా స్వరూపాన్ని తెలుసుకున్నాను. ఇవన్నీ కూడా బుద్ధి ధర్మాలు, బుద్ధి ఉన్న చేష్టలు. సుషుప్తిలో బుద్ధి, దాని నిశ్చయాలు అన్నీ ఒక్కసారి మాయమైపోతాయి. అక్కడ ఏమీ ఉండదు. ఆ బుద్ధి లేకపోతే కానీ అసలు ప్రపంచం లేదు, శరీరం లేదు. అనవసరంగా ఆ బుద్ధి ఇచ్చే నిర్ణయాలు విని పాడైపోతే నేను అంతే కదా. ఇప్పుడు శరీరం ఆ బుద్ధి ఇస్తున్న నిర్ణయాన్ని బట్టి నేను మనిషిని, నేను పుట్టేటోని, సచ్చేటోని, నేను అన్ని వికారాలు. అదొకటి పోయిందంటే మళ్ళీ ఏమీ లేదు. కోమా స్టేజ్లో ఉన్నప్పుడు కూడా వాడికి సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ఎట్లుంటాడో అట్లా అయిపోతాడు. వాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కోమా స్టేజ్లో ఉంటే వానికి ప్రపంచంతో సంబంధమే ఉండదు. అట్లా అయిపోతాము. ఈ బుద్ధి వల్లనే మనం అనవసరంగా ఈ ప్రపంచంలో ఇరుక్కున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా బంధనము లేదు, మోక్షము లేదు. అందుకే విముక్తస్య విముచ్యతే అని. ఆల్రెడీ ముక్తుడిగా ఉన్నవాన్నే మోక్షము, వాన్నే ముక్తుడు చేస్తుంది అని. మనం ఎప్పుడు బంధనంలోకి రానే లేదు. మన స్వరూపంలో అనవసరంగా మనం స్వరూపంలో నిలబడకుండా సాక్షి చైతన్యంలో ఈ బుద్ధిలో జీవ సాక్షిలోకి వచ్చేసి నేను శరీరాన్ని అనుకొని లేని బంధాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాము. అందుకే ఇలా శిష్యునికి అనుభూతిలో కనిపిస్తున్నాయి ఇవన్నీ. సంతు వికార ప్రకృతేర్దశదా శతదా సహస్రదా వాపి తైః కిం మే సంగచిత్తే నహి అంబుదడంబరోదంబర స్పృశ్యతి అంబుదడంబరోంబరం స్పృశ్యతి సంతు వికార ప్రకృతేర్దశదా శతదా సహస్రదా వాపి తైః కిం మే సంగచిత్తే నహ్యం నహి అంబుదడంబరోంబరం స్పృశతి. ఈ శరీరంలో సంతు వికారాహ ప్రకృతే దశద. ఈ ప్రపంచంలో 1,000,000 వెరైటీ వస్తువులు కనిపించి, చెట్లు, పుట్లు, కొండలు, సంబంధికులు, మామంట, అత్తంట, వాళ్ళు వీళ్ళు ఎన్నో వెరైటీలు వస్తువులు కనిపిస్తున్నాయి. ఎన్ని వికారాలు కనిపించినా కూడా సహస్రదాలు వేల కొద్ది కనిపించినా కూడా తైః కిమ్మే, అవన్నీ నాకేంటి సంబంధం? అసంగ చిత్తేహే, నేను అసంగుణ్ణి.
ఎవరితోటి నాకు సంబంధం లేదు. అసంగ చిత్రుడైన నేను వాటి వల్ల నాకు ఏం ప్రయోజనం ఉంది, ఏమి అయ్యేది ఉంది వాళ్ళు? ఏమి ఎవరితోటి ఈ ప్రపంచంలో మనకు ఒక్క ప్రయోజనం లేదు. అనవసరంగా మనం ఈ ప్రపంచంలో నాకేదో ప్రయోజనం ఉందని అనవసరంగా ఇరుక్కున్నాం. శ్రవణమన నిధిధ్యాసనం కూడా అనవసరమైన, ఇది ఎక్స్ట్రా ఊరికి అనవసరమైన పనే. ఇది ఉన్నది ద్రవిడ ప్రాణాయం లాగానే, ఊపిరి ఇట్లు తీసుకోకుండా ఇట్లు కూడా ప్రాణాయం చేసుకోవచ్చు. అట్లా కాకుండా చెయ్యి ఇట్లు పెట్టుకొని ఇట్లు తిప్పుకొని ముక్కులు ఇట్లు పెట్టుకొని ద్రవిడ ప్రాణాయం అంటారు దాన్ని. డైరెక్ట్గానే తీసుకోవచ్చు కదా. ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు ఆల్రెడీ నిత్యంగా ముక్త స్వరూపుడిగా అయినావు. లేనిపోని ఈ శరీరంలో తాదాత్మ్యం పెంచుకొని అన్నీ ఇది అసలు అది చెప్పాను కదా, కళ్ళద్దాలు నేను నా దగ్గర లేవు, టేబుల్ మీద లేవు అని ఒకసారి అనుకుంటే అన్ని పనులు పెరుగుతూ పోతూ ఉంటాయి. కళ్ళద్దాలు ఇక్కడే ఉన్నాయంటే కానీ ఏమీ పని ఉండదు. నీ స్వరూపంలో నువ్వు హాయిగా ఉండొచ్చు. నువ్వు ఆల్రెడీ ముక్తుడిగా అయిన ఎప్పటికీ నువ్వు బంధంలోకి రానే లేదు. అంతా ఈ శరీరము, ఈ మనసు బుద్ధుల్లో ఇరుక్కుపోయి నువ్వు అనవసరంగా పనులు చేస్తున్నావు. కానీ ఆ స్థితిని, సమాస్థితిని పొందిన తర్వాత ఎవరితోటి ఏమీ సంబంధం ఉండదు. అంతా అసలు వట్టిది అని చెప్పేసి. ఎట్లయితే ఈ మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి, ఆకాశానికి ఏమీ నష్టం కలగదు. ఆకాశం అనాది కాలం నుంచి ఆకాశం లాగానే ఉంది. బాంబులు వేసుకున్నారు, పెద్ద శబ్దాలు చేశారు. మేఘ గర్జనాల్లో ఏం సౌండ్ వస్తుంది, పెద్ద బాంబు పడినట్లే వస్తుంది. అన్నీ జరిగినా కూడా ఆకాశంలో ఏమీ ఆకాశం లాగానే ఉంది. అలాగే నాలో ఎన్ని సృష్టిలు అయ్యాయో, ఎన్ని ప్రళయాలు అయిపోయాయో నాకు దీంతో సంబంధం లేదు అని చెప్పేసి. ఇట్లా ఈ శ్రీ గురు ఉపదేశ అనుసారేణ జాతం అద్వైతానుభవం విశదయతి దినాని. గురువుల ఉపదేశం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ ఇంకా స్పష్టంగా కొన్ని శ్లోకాల్లో చెప్తా ఉన్నారు. అవ్యక్తాది స్థూల పర్యంతమేతద్ విశ్వం యత్రాభాసమాత్రం ప్రతీతం వ్యోమ ప్రఖ్యం సూక్ష్మమాద్యంతహీనం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. మూడు శ్లోకం ఉచ్చారణ పడుతుంది. సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. యత్ప్రత్యస్తాశేషమాయా విశేషం ప్రత్యగ్రూపం ప్రత్యయాగమ్యమానం సత్యజ్ఞానానంతమానందరూపం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. అవ్యక్తాది స్థూల పర్యంతమేతద్ విశ్వం యత్రాభాసమాత్రం ప్రతీతం వ్యోమ ప్రఖ్యం సూక్ష్మమాద్యంతహీనం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. యత్ప్రత్యస్తాశేషమాయా విశేషం ప్రత్యగ్రూపం ప్రత్యయాగమ్యమానం సత్యజ్ఞానానంతమానందరూపం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. విశ్వం యత్రాభాసమాత్రం ప్రతీతం వ్యోమ ప్రఖ్యం సూక్ష్మమాద్యంతహీనం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిశ్చలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి.
प्रत्यग्रूपप्रत्ययागम्यमानवं सत्यज्ञानानन्तमानन्दरूपं ब्रह्माद्वैतं यत्तदेवाहमस्मि. ఈ 3 శ్లోకాలు మంచిగా కంఠస్థం చేసుకొని నిధిధ్యాసనంలా పెట్టుకోవాలి. ఈ శ్లోకాలు రాసిన తర్వాత చంద్రశేఖర్ భారతి స్వామీజీ నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా దాని తర్వాత రోజు ఆయన దీనికి టీకా రాసేటప్పుడు బయట వాకిలి ముంగట భోజనము మధ్యాహ్నం ఒక పూటను అక్కడ బయట పెట్టేయండి అని చెప్పేసి పోయింది. ఇంక ఈ శ్లోకంకి లాస్ట్ 515 శ్లోకంకి టీకా రాసిన తర్వాత ఇంకా ఆయన ఆ స్థితికి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వారం రోజులు ఎక్కడ పెట్టిన భోజనం అట్లే ఉంది, తింటాలేడు, పెడతారు, మొదటి రోజు వాపస్ తీసుకెళ్తున్నారు. ఏమైపోయిందని వల్ల కిటికీలో వచ్చి తొంగి చూస్తే కనుక పెదవుల్లో ఆనందము, కళ్ళు సగం తెరిచి ఉన్నాయి, ఒంటి మీద బట్టలు లేవు, అవధూత స్థితిలో ఉన్నాడు. అయ్యో ఈ ఎక్కువ పుస్తకాలు రాసి బాగా ఆలోచించాలి. పుస్తకాలు రాయడము, అది సంస్కృతంలో టీకా రాయడం అంటే బుర్ర పాడైపోతుంది. అట్లేమన్నా తలగిలి నరాలు ఏమైనా షిట్లు పిచ్చి పట్టేసిందామని వాళ్ళు మైసూర్లో ఉన్న మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే కన్నా చేతులు అవి పట్టుకొని చూస్తే కన్నా ఏమి మెంటల్ హాస్పిటల్ కొన్ని లక్షణాలు ఏమి అన్నీ బాగా కరెక్ట్గా పనిచేస్తున్నాయి. తర్వాత మళ్ళీ అలాంటిది ఏదో స్థితి ఏంటనే తీసి వాపస్ తీసుకొచ్చేసారు. 3 సంవత్సరాలు అలాంటి అవధూత స్థితిలో ఉన్నాడు. శృంగేరి పీఠంలో ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గోక్కోవడానికి సమయం ఉండదు అక్కడున్న శంకరాచార్యులకి. అన్ని పూజా విధానాలు, ప్రవచనాలు, స్వాధ్యాయం, అంత బిజీ లైఫ్ వాళ్ళది. అలాంటి పోస్ట్లో ఉన్న వ్యక్తి అవధూత స్థితికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన అసిస్టెంట్గా ఎవరో చేశారు, కానీ 3 సంవత్సరాల ఆ సమాధి స్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏంట్రా నాకు పిచ్చి పట్టింది అనుకున్నారా అని మళ్ళీ త్రికాల జ్ఞాని అని చెప్పేసి డైలాగ్స్ విత్ గురు అని ఒక విదేశీ భక్తుడు వచ్చేసి ఒక పుస్తకం రాశాడు. భలే అద్భుతంగా రాశాడు అది. మళ్ళీ ఇంకా అనిమా గరిమాది సిద్ధులు అన్నీ వచ్చేస్తాయి కదా. దాని తర్వాత మళ్ళీ అన్నీ ఎవరు జన్మలు పూర్వజన్మలు ఏమవుతారు, నెక్స్ట్ జన్మలు కాబోతున్నారు అన్నీ చెప్పేసేవాడు. ఇంకా మహిమలు వచ్చిన తర్వాత అందరూ భక్తులు అయిపోతారు కదా. జ్ఞానం ఉన్నప్పుడు ఎవరు భక్తులు గారు, కానీ నువ్వు మహిమలు చూపిస్తే మాత్రము చమత్కారాలకి నమస్కారాలు. విపరీతమైన పనికిరానోడు అందరూ భక్తుడు అయిపోతాడు అప్పుడు. ఇంక మళ్ళీ అవన్నీ లీలలు మహిమలు బాగా జరిగినాయి. కానీ వివేక చూడామణిలో నిన్ను అలాంటి నిర్వికల్ప సమాధి స్థితికి పంపించడానికి ఎంత కావాలో అంత కరెక్ట్గా ఉంది. మనం ఈ శ్లోకం విని ఆ సమాధి స్థితికి పోలేకపోతున్నామంటే మనలో లోపం ఉంది, మనలో అధికారిత్వం లేదు కాబట్టి అలా పోలేకపోతున్నాం. కానీ నిజమైన వ్యక్తి ఎవరన్నా ఉత్తమ అధికారి ఉంటే కానీ ఈ ఒక్క పుస్తకమే చాలు. ఎక్కువ ఊరికే ఆ పుస్తకం ఈ పుస్తకం అది ఇది ఎక్కువ అవసరం లేదు. మనలో కాలుష్యము ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి స్థితికి వెళ్ళలేకపోతున్నాం. అందులో ఆయన టీకా రాయడంలో ఎన్నో పాయింట్లు, ఎన్నో ఎగ్జాంపుళ్ళు, మొత్తం ఆయన చదివిన ప్రస్థాన త్రైనాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ ప్రవచనంలాగా ఈ షోలో వినేసి ఆ షోలో వదిలిపెట్టేస్తే మననం నిధిధ్యాసనం కాదు, హోంవర్క్ ఉండాలి. మళ్ళా రూముకు పోయి ఆ శ్లోకంలో ఒక్కొక్క పదానికి అర్థం ఏంటి, దీని ఇంటెండెడ్ అర్థమేంటి, దాని గురించి పొగలంతా దాని గురించి చింత చేస్తే అప్పుడు మనసు అది ప్రాక్టికల్గా స్వరూపంలో నిలబడుతుంది. ఎక్కడన్నా ఇప్పుడు భాగవతం ప్రవచనం చేయాలన్నా ఉదయం 5-6 గంటలు ఆ భాగవతం చదువుతూ ఉంటే ఆ రోజు వ్యక్తిత్వమే వేరు ఉంటుంది. ఎంత అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే మనసుని కొద్దిగా కూడా ప్రపంచ విషయాలకు అవకాశమే ఇవ్వలేదు. ఎందుకంటే ప్రవచనం చెప్పాలంటే తయారు చేసుకోవాలి. ఇదే పద్ధతి, కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే కన్నా మనసుకు స్వాధ్యాయ పద్ధతినే. విద్యార్థులకేమో హోంవర్క్ ఇస్తే కంఠస్థం చేసుకురానంటే కన్నా 2-3 రోజులకు పారిపోతారు. హోంవర్క్ కొంచెం రాసుకొని వచ్చి ఈ శ్లోకం గురించి మళ్ళీ హోంవర్క్ చెప్తే కన్నా ఆశ్రమం వదిలిపెట్టేసి పారిపోతారు. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా, అందుకే సంస్కృతం ఎందుకు, వ్యాకరణం ఎందుకు, పుస్తకాలు చదివేస్తే మోక్షం వచ్చేస్తుందని. ఇప్పుడు పుస్తకాలు చదివే కదా చంద్రశేఖర్ భారతి స్వామీజీకి ఆ అవధూత స్థితికి పోయింది. మనసుని భగవంతుని విషయంలో పూర్ణంగా ఇన్వాల్వ్ చేయడానికి. సంస్కృతం రాకపోతే ఆయన టీకా కూడా రాయలేడు. ఆయనకు సంస్కృతం వచ్చింది కాబట్టి దీనికి ఒక టీకా రాయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు. 3 సంవత్సరాలు పట్టింది ఈ శ్లోకాలకి
సంస్కృత టీకా 3 సంవత్సరాలు ఒక్కొక్క శ్లోకం గురించి డీప్గా ఆలోచించి మొత్తం మైండ్ ఎట్లయిపోతుంది ఆ పరమాత్మని గురించి చింత చేసి అదే అయిపోయాడు. మనకు అనిపిస్తుంది ఏది విన్నదాన్ని వింటున్నాము ఏమిది మనకు బోర్ వచ్చేస్తుంది. బోర్ కాదు, ఆ అభ్యాసానికి ఒక ప్రత్యేకమైన ఫలం ఉంటుంది. రిపిటేషన్ వల్ల దాన్ని రీహిప్నోటైజ్ ప్రాసెస్ అంటారు. నీకు హిప్నోటైజ్ చేయాలన్నా కూడా చెప్పిన విషయాన్ని నువ్వు చూడు, నువ్వు దయ్యానివి, నువ్వు ఇప్పుడు కుక్కవి అని చెప్పేసి చెప్పిన విషయాన్ని చెప్తా ఉంటే వాడు నిజంగా నేను కుక్క అనుకుంటాడు. సైకాలజీలు ఇవన్నీ ఉంటాయి. అట్లా నువ్వు బ్రహ్మవి, నువ్వు సచ్చిదానంద స్వరూపుడని మళ్ళీ వినడం వల్ల పెద్ద ప్రయోజనం ఉంది. అది అర్థం కాదు విద్యార్థులకు. అందుకే మేము చదువుకున్న ఆశ్రమంలో ఈరోజు చెప్పిన శ్లోకాలు కంఠస్థం చేసుకొని రేపు అప్పచెప్పాలి. 5-6 శ్లోకాలు కంఠస్థం చేసుకుంటే వాసిపోతుంది, మెమొరీ పవర్ తగ్గి ఉంటుంది. మరి ఆ హోంవర్క్ ఇచ్చారు కాబట్టి మేము రూమ్లోకి పోయిన తర్వాత మేము మనోరాజ్యాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. హోంవర్క్ లేదంటే కానీ రూమ్లో కూసుకొని ఊరికే ఖాళీ మనసుతోటి దయ్యాలు ఆలోచించినట్టు ఊరికే ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా సాధన అవుతుంది? అందుకే శంకరాచార్య భగవానులు ఆయనకి ఉత్తమాధికారులకి, మధ్యమాధికారులకి, అధమాధికారులకి అన్నీ చూసి ఈ ప్రస్థానత 10 ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతలకి భాష్యం రాశారు. ఉత్తమాధికారి అయితే ఒక శ్లోకమే చాలు, దాంతో వాడు మోక్షాన్ని పొందుతాడు. మధ్యమాధికారి అయితే ఒక 2-3 పుస్తకాలు, 2-3 ఉపనిషత్తులు చదువుకుంటే అయిపోతుంది. అధమాధికారులు కాబట్టి మనకు అంత సిలబస్ అవసరం ఉంది. ఇందులోనే దీన్ని మంచిగా భాష్యము, టీకా ఇవన్నీ మంచిగా నేర్చుకొని ఈ శాస్త్ర ఆలంబనం ద్వారా మనసును ఎప్పుడు ఆ బ్రహ్మ చుట్టే, దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే ఏంటి? ఊరికి తిరుగుతుంటారు, శరీరంతో తిరుగుతాడు. మన ప్రపంచం వాడంతా అమ్మాయిల చుట్టే తిరుగుతుంటాడు అప్పుడు. అంటే మనకు అమ్మాయిల మీదనే ఎక్కువ ఇష్టము, ప్రేమ ఉంటుంది. భగవంతుని చుట్టూ ప్రదక్షిణ అంటే భగవంతుని గురించినే ఆలోచన చేస్తూ ఉండు. భగవంతుని గురించి ఎప్పుడు భగవంతునే నీ మనసులో పెట్టుకొని, అమ్మాయిల చుట్టూ తిరిగినట్టు భగవంతుని చుట్టూ తిరుగు అంటే భగవంతుని చింతనలోనే ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి ఈ టీకా పుస్తకాలు రాసేటప్పుడు అంత అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. తిరువన్నమలైలో మాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు. మా మధ్యప్రదేశ్ ఓంకారేశ్వరంలోనే దీక్ష తీసుకున్నాడు. కొన్ని రోజులు ఇట్లా 10 సంవత్సరాలు అందరికీ కొద్దిగా ఇట్లా పాటలు చెప్పుకుంటూ పోయినాడు. తర్వాత ఈ వివేక చూడామణిలో చంద్రశేఖర భారతీ స్వామీజీ ఇట్లా పుస్తకానికి టీకా రాయడం వల్ల అంత గొప్ప స్థితికి పోయాడని తెలిసిన తర్వాత అతను కూడా ఇంకా నేను కూడా ఒక 4-5 పుస్తకాలకి తమిళ్లో అనువాదం చేసుకుంటాను అని చెప్పేసి స్టార్ట్ చేస్తే నిజంగానే అద్భుతమైన స్థితిలో ఉన్నాడు ఈరోజు, చాలా గొప్ప స్థితిలో. ఎందుకంటే పుస్తకాలు రాయాలంటే విపరీతమైన తయారీ ఉండాలి. ఆ బ్రహ్మసూత్రంలో ఉన్న శ్లోకము తీసుకురావాలా. చుట్టూ ఒక 20 పుస్తకాలు తెరిచిపెట్టుకుంటారు పుస్తకాలు రాసేవాళ్ళు. అందులో నుంచి ఒక ఎగ్జాంపుల్, ఇందులో నుంచి ఒక ఎగ్జాంపుల్ బాగా యోచన చేసి ఫ్రేమ్ చేసి వ్యాకరణము చెక్ చేసుకొని అంత నువ్వు విచారణలో ఉన్నప్పుడు నీ మనసు టక్కనిట్లా అలాంటి బ్రహ్మస్థితిని పట్టేసుకుంటాం. ఎందుకంటే యుద్ధం ఇక్కడే మనసుతోనే యుద్ధాలు చేసుకోవచ్చు. ఊరికే చేతులు కాలుతోటి చెమటలు వంగించుకుంటే ఇక్కడ ఏమి వచ్చేది లేదు. ఈ నిజమైన యుద్ధము మనసుతోటే చేయాలి. లేదా ప్రాణాయామం చేసుకుంటా కొద్దిగా తెలుసుకున్న తర్వాత, లేదా మనసుని శాస్త్రాలంబంతో ఇట్లా ఎక్కువ దాన్ని తప్పితే ఇంకా వేరే విషయం మాట్లాడకుండా దినచర్యని సెట్ చేసుకుంటావా, అప్పుడు అలాంటి స్థితిని పొందడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అందుకే మా గురువులు ఫుల్ మాకు ఎట్లుందంటే కానీ రెస్ట్ లేకుండా ఉంటుండే. వాళ్ళకి తెలుసు వీళ్ళు రూమ్ లోపలికి పోయి ఏం చేస్తారనేది గురువులకి బాగా తెలుసు. అసలు ఒగ్గునికి సింగిల్ రూమ్ ఇచ్చేవాడు కూడా కాదు. ఓంకారేశ్వరులు ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఇస్తారు. సాధకులకు బ్రహ్మచారులకి సింగిల్ రూమ్ ఇవ్వనే. కైలాసాశ్రమంలో అక్కడ ఇస్తారు. అక్కడ కొంచెము ఎక్కువ ఎదిగిన వాళ్ళు వస్తారు కాబట్టి అలాంటిని పెట్టుకొని, ఓంకారేశ్వరంలో మాత్రము మా తాత గురువుల ముందే చెప్పేసిండు, మంచి ఇంద్రియ నిగ్రహం లేనివాడిని ఒంటిగా రూమ్లో వదిలిపెట్టుడు. ఎందుకంటే వాడు సాధన చేయడు. డోర్ వేసుకున్న తర్వాత నిద్రపోతున్నాడు, మనోరాజ్యం చేస్తున్నాడు, ఎవడికి తెలుసు. ఇంకోటి రూమ్లో ఉన్నాడంటే అబ్బో వాడు ఉన్నాడనే భయంతో వాడి భయం కన్నా వీడు పోయి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు గురుగారికి అని చెప్పేసి కరెక్ట్గా టైం లేచి మంచి సాధనలు చేసుకుంటూ ఉంటాడు.
ఎందుకంటే విద్యార్థులకి ఆ స్వయంగా రావాలి, శాస్త్ర ఆలంబనాన్ని పట్టుకునే స్థితి రావాలి. ఎందుకు దీనికన్నా పెద్ద ప్రొటెక్షన్ ఇంకోటి లేదు అధికారిత్వానికి. ఏదో నువ్వు పూర్వజన్మలో ఒకవేళ ఉత్తమమైన సాధనలు చేసుకుంటే కన్నా కొద్దిగా వింటే చాలు నువ్వు నిర్వికల్ప సమాస్థితికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడు, ఆయన ఇక్కడ దాకా వచ్చాడు, ఆయన అవధూత అయిపోయాడు. మనము ఇక్కడ దాకా విచారణ చేసుకుంటూ వచ్చాం, ఇట్లే ఉన్నాం. కారణం మనమే కదా. మనలో ఉన్న అజ్ఞానము, మనలో ఉన్న మలినమైన అంతఃకరణమే కదా. శాస్త్రంలో ఏమి దోషాలు లేవు కదా. ఊరికి మళ్ళీ ఈ చదువులో నాకేం రాదులేదు దీన్ని వదిలిపెట్టేసి మళ్ళీ వేరే మార్గం ఏదో పెట్టుకుని పోయేది. చోటా మహారాజ్ ఆయన శాస్త్రాలంతో అంత గొప్ప స్థితి. కైలాసాసులు 10-15 మంది అట్లా జీవన్ముక్త పురుషుల చరిత్ర ఉంది. మనసే యుద్ధము చేస్తే మనసుతోటే యుద్ధం. ఫస్ట్ ప్రపంచాన్ని మర్చిపోయి మనసుకు బిజీగా టైము, దానికి గ్యాప్ దొరకకూడదు. హెచ్చు తక్కువ 16 గంటలు దానికి పని పెట్టాల. ఉదయం హెచ్చు తక్కువ 4 గంటలకు లేస్తే రాత్రి 10 గంటల వరకు ఎంత సమయం, ఎన్ని గంటలు? నారాయణ చైతన్య ఉదయం 4 నుంచి 10 గంటలకి ఎన్ని గంటలు అవుతాయి? ఉదయం 4 నుంచి సాయంత్రం 4 గంటలకి 12 గంటలు అయిపోతాయి. మళ్ళీ ఇంకొక 6 ఆయేస్తే 10 గంటలకు పనుకున్నా కూడా 18 గంటలు. 18 గంటలు హెచ్చు తక్కువ లేచి ఉంటాం. 18 గంటలు నీ మనసుకు ఏం పని చెప్పావు? కాసేపు భగవద్గీత పారాయణ చేసావు, గంట సేపు. సత్సంగము 2 గంటలు తీసుకో, 2 గంటల సత్సంగము, గంట సేపు భగవద్గీత పారాయణము, 1 గంట సేపు జపమా, 4 గంటలు. మిగతా 14 గంటలు ఏదైనా పని ఇస్తావా మనసుకి? మరి మనసుకు సమయం గ్యాప్ ఇడిస్తే అది తప్పకుండా మనోరాజ్యమే చేస్తూ ఉంటుంది. అంత సులభము లేదు ఇది. మనకు తెలియదు మనం ఎక్కడ యుద్ధం చేయాలి, ఎక్కడ పరిశ్రమ, ఎక్కడ ఎక్సర్సైజ్ చేయాలని తెలుస్తా లేదు. మెయిన్ ఫోకస్ అక్కడే మనసుతోటి. ఆ మనసుకు కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా మన దినచర్యాన్ని సెట్ చేసుకోవాలి. స్నానం చేస్తున్నప్పుడు నమఃశివాయ నమఃశివాయ అని మంత్రం చెప్పుకుంటూ శివునికి అభిషేకం చేసినట్టు భావన తెచ్చుకోవాలి. ప్రతి ఒక్క క్రియలో కూడా ఆ తత్వాన్ని మనం గుర్తు చేసుకున్నట్టుగా చేసుకోవాలి. అట్లా అలవాటు చేసుకున్నప్పుడు కొన్ని రోజులు అలా అలవాటు చేసుకుంటే ప్రపంచాన్ని మర్చిపోతాం. కొద్దిగా అవకాశం ఇస్తే ప్రపంచం దూరిపోతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు చూడండి, గురు ఉపదేశం ద్వారా శిష్యుడు దాన్ని అవ్యక్తాది స్థూల పర్యంతం ఏతద్విశ్వం. అవ్యక్తం అంటే ఫస్ట్ నిర్గుణ నిరాకార స్వరూపుడు ఉంటాడు. దాని మీద ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని మాయ, ఒక 2 ప్రకారాల శక్తులు ఉంటాయి. ఈ 2 శక్తులనే మహత్తత్వం అంటారు. ఆ మహత్తత్వం నుంచి మొదటి శరీరము ఫస్ట్ పంచతన్మాత్రాలు పుడతాయి. ఆ పంచతన్మాత్రాల్లో మొదటి శరీరము హిరణ్యగర్భ శరీరం. ఏమైతే మనం సగుణ సాకార రూప పరమాత్మని ఆరోపంలో ఊహించుకుంటుంటాం, ఈ సృష్టికర్త రూపంలో ఉన్న ఆ పరమాత్మని, ఆయనని హిరణ్యగర్భుడని ఉపనిషత్తు అంటుంది. మీరు శివుడన్నా అనండి, విష్ణు అనండి, దేవి అనండి, బ్రహ్మ అనండి. ఆ శరీరం ఆయనే మళ్ళీ ఈ సృష్టి మిక్సప్ చేసి పంచీకరణం చేసి ఈ పాంచభౌతికమైన ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుని ఉత్పన్నం చేస్తాడు. ఆ మూల ఆవరణ శక్తి, విక్షేప శక్తి మాయ నుంచి పట్టి స్థూల పర్యంతం ఈ స్థూల ప్రపంచం సంపూర్ణ విశ్వం ఎత్ర ఆభాస మాత్రం ప్రతీతం. గురుదేవా, అంతా నాకు ఇది భ్రాంతిలాగానే కనిపిస్తుంది. మరుభూమిలో నీళ్లు ఎంత అబద్ధముగా ఉండి కనిపిస్తున్నా నాకు కూడా నిజంగా ఈ ప్రపంచం అట్లే కనిపిస్తూ ఉంది. శిష్యుని అనుభవం గురువుల దగ్గర చెప్తున్నాడు. మనకి ఇంకా అలా కనిపించలేకపోతూ ఉంది. ఎన్ని విషయాలు తల జరుపుతుంటాయి, ఎన్ని వస్తువులలో విలువ పెట్టుకున్నాం. ఒక్క వస్తువు, నాదనుకున్న వస్తువు ఒక్కటి దూరమైన, ఒక్కటి కనిపించకపోయినా పిచ్చి పట్టేస్తుంది. మరి చాలా చాలా యుద్ధం చేసేది ఉంది, చాలా విచారం చేసేది ఉంది. అందుకే మహాపురుషులు
ఏ ఒక్కటి పరిగ్రహం కూడా చేసుకోరు. ఎందుకంటే ఇవన్నీ దోషాలు ఉంటాయి. అన్ని పరిగ్రహం చేసుకుంటే నా వస్తువుల మీద మోహం పుట్టేస్తుంది. ఇది నాది, నా ఆశ్రమము, నేనే తినాలి, మా వాళ్ళే తినాలి, వేరే వాళ్ళకి ఎవరికి కాదు, అన్ని పరిచిన బుద్ధులు వస్తుంటాయి. భోలా శంకరులాగా జీవించేస్తారు. ఎవడికి ఏది కావాలో తీసుకొని పోరా. నేను ఈ శరీరం కావాలంటే శరీరాన్ని ఇచ్చేసాడు శంకరాచార్యులు భగవాన్ కాపాలికులకి. శరీరాన్ని వద్దనుకున్నారు వాళ్ళు. ఇంకా శరీరానికి బయట ఉన్న వస్తువుల్లో విలువ పెట్టుకోవడం ఏంటి? ఎందుకంటే ఆ జగత్ సత్యత బుద్ధి ఉంటే కన్నా అది చూడలేము. దాన్ని ఎండ మరుభూముల్లో నీళ్ళను చూసినట్టు మనం దాన్ని చూడలేము. ఇప్పుడు ఎవరన్నా ఆ మరుభూమిలో నీళ్ళని దొంగతనం చేస్తున్నట్టు మనకేమన్నా పోతే కొని తీసుకొని పోనీ మనకేమో సంబంధం లేకుండానే ఉంటాం. కానీ మన వస్తువులు ఎవరైనా తీసుకుపోతే ప్రాణం పోతుంది. మనము అర్థం చేసుకోవడానికి, ప్రాక్టికల్గా జీవించడానికి చాలా కష్టం ఉంది. అందుకే గురువులు మొత్తం అన్నీ వదిలిపెట్టేది నేర్పిస్తారు, పట్టుకునేది కాదు, అన్నీ వదిలిపెట్టేది. ఫస్ట్ అంతే. సన్యాసులు అయితే ఫుల్ దిగరం, గుడ్డలు కూడా పీకేస్తారు. అంతే దిగంబరంగా ఉండేది. సిగ్గు ఉంది కొద్దిగా, ఇంకా నాకు సిగ్గుకుందంటే సరే ఒక కౌపీనం ఇస్తారంతే. వస్త్రం కూడా లేదు సన్యాసులు. ఏదో ఇప్పుడు మోడర్న్గా సరే అని ఇంకా కౌపీనంతో కూడా సిగ్గుపడి జీవిస్తాడు కదా అని చెప్పేసి ఏదో బట్టిస్తారంతే. ఎందుకంటే పట్టుకోవడం వల్ల పెద్ద హాని ఉంది, పెద్ద అనర్థం ఉంది. వదులుకోవడంలోని త్యాగైన ఏకే అమృతత్వమానుషు అని అప్పుడు ఇలా స్పష్టంగా చూసుకోగలుగుతాం మనం. వ్యోమ ప్రఖ్యం, ఆకాశంలాగా సర్వవ్యాపకంగా నేనే ఉన్నాను గురుదేవా. నేను ఫస్ట్ ఈ ప్రపంచంలో ఉన్నాను అనుకుంటే ఈ ప్రపంచంలో నాలో ఉంది. ఆ అనుభూతులు కలుగుతాయి. చిన్నగా స్టార్టింగ్లో సాధన పీరియడ్లో కూడా కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వ్యోమప్రఖ్యం సూక్ష్మం ఆద్యంతహీనం, నాకు ఆది లేదు, అంతం లేదు, నేను నిత్య వస్తువుని. బ్రహ్మ అద్వైతం యత్ తదేవాహమస్మి, ఆ అద్వైత స్వరూపుడైన బ్రహ్మని, అది నేనే అయి ఉన్నాను. ఎన్ని రోజులు నాకు భిన్నంగా నేను వెతుక్కుంటున్నాను పరమాత్మని. ఆ పరమాత్మ స్వరూపుణ్ణి నేనే అయి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అని. మళ్ళీ సర్వాధారం, అన్నిటికీ ఆధారం నేనే. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న ప్రతి ఒక్క వస్తువు కూడా అన్నిటికీ నేనే ఆధారం. ఎట్లా కింద పగ్గం పడి ఉందో, పగ్గం మీద ఎన్ని వెరైటీల పాములు కనిపించినా కూడా అన్ని పాములకు ఆధారం ఆ పగ్గమే ఎట్లుంటుందో అట్లా నేను నాలో ఉన్న సచ్చిదానంద స్వరూపుడే ఈ కనిపిస్తున్న మాయా ప్రపంచానికి ఆధారం. అది నేను లేకపోతే అసలు ఇది నిలబడడానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి అది అనుభవ రూపంలో చెప్తున్నాడు. సర్వ వస్తు ప్రకాశం, సూర్యుని వెలుతురు వల్ల నేను ఆ వస్తువులు ఈ వస్తువులు చూస్తున్నాను. అసలు సూర్యుడే నా ప్రకాశం వల్ల సూర్యుడు కనిపిస్తున్నాడు. నేను గుర్తిస్తేనే కదా వాడు సూర్యుడు ఉన్నాడని నేను ముద్ర వేసి చెప్తేనే కదా వాడికి అస్తిత్వం ఉండేది. గుడ్డివాడికి సూర్యుడు కనిపించగలడా? దమ్ముందా సూర్యునికి? గుడ్డివానికి కనిపించేంత దమ్ముందా సూర్యునికి? మరి ఆయన సర్వప్రకాశకుడు ఎట్లయితాడు? లోపలున్న చైతన్యం, మనకు ఎరుక, మనకు సూర్యుడు ఉన్నాడని మనం అనుకుంటేనే అతనికి విలువ ఉంటుంది. మన కళ్ళు మూసుకుంటే అతడు ఏమి చేయలేడు. ఆ సూర్యుడు కూడా ప్రకాశించేవాడు నేనే. సూర్యునికి కూడా సర్వప్రకాశం, సర్వాకారం, అన్ని శరీరాలు అన్నీ కూడా అన్ని ఆకారాలు, విచిత్రమైన రూపాలు ఏమున్నాయి అన్నీ నేనే. సర్వగం సర్వశూన్యం, అన్నిటిలో నేనే ఉన్నాను. నాలో ఉన్న తత్వమే సత్తు చిత్తు ఆనంద రూపమే. అస్థి బాతి ప్రియ అనే తత్వమే అన్ని వస్తువులలో ఉంది. ఎక్స్ట్రాగా నామరూపాలు ఎక్స్ట్రాగా కనిపిస్తున్నాయి మాయా రూపంలో. ఆ నామరూపాలకి ఏమీ అస్తిత్వం లేదు. వ్యావహారిక సత్తాలు ఇరుక్కున్నాం కాబట్టి ఇప్పుడు మట్టి నుంచి మనకి బావి నుంచి నీళ్ళు తీసుకొని రాలేము. కుండ అయితే కన్నా బావిలో నుంచి నీళ్ళు తీసుకొస్తాము. కాబట్టి మట్టి కన్నా కుండ ఏదో కొత్త వస్తువు, భిన్నంగా ఉన్న వస్తువులాగా మనకి భ్రాంతి పుడుతుంది అంతే. క్రియాకారిత్వం అది పనికి వస్తుంది కాబట్టి అట్లా వ్యావహారిక సత్తాలోనే. పారమార్థిక దృష్టిలో చూస్తే అసలు అది కుండ మట్టినే ఉంటుంది. దానికి ఇచ్చిన పేరు రూపము అసలు దానికి అస్తిత్వమే లేదు. అలాగ నేను అన్ని వస్తువులలో సత్తు చిత్తు ఆనంద రూపంలో, అస్థి బాతి ప్రియ రూపంలో నేనే ఉన్నాను. నాకన్నా భిన్నంగా ఏమీ లేదు అని. నిత్యం శుద్ధం, నేను నిత్య స్వరూపాన్ని, శుద్ధ జ్ఞాన స్వరూపాన్ని. నాలో త్రిపుటి లేదు. విషయాల జ్ఞానం, మైకు జ్ఞానం, మొబైల్ల జ్ఞానం లాంటివి కాదు. కేవల జ్ఞానం అంతే నేను. ఎరుక అంతే నేను.
నిర్వికల్పం బ్రహ్మాద్వైతం యత్ తదేవాహమస్మి. ఏదైతే బ్రహ్మ ఉన్నాడో ఆ బ్రహ్మ స్వరూపాన్ని ఇప్పుడు నేనే అయి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అనే భావన. యత్ ప్రత్యస్థ అశేషమాయా విశేషం ప్రత్యగ్రూపం ప్రత్యయాగమ్యమానం సత్యం జ్ఞానం అనంతం ఆనందరూపం బ్రహ్మాద్వైతం యత్ తదేవాహమస్మి. ఏమైతే మాయ ద్వారా వెరైటీలు విశేషాలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఈ మనసుకు సంబంధించింది. నా స్వరూపం ఎలాంటి ప్రత్యేక రూపం, ప్రత్యయాగమ్యమానం, మనసుకు ఇంద్రియాలకు అగోచరమైన స్వరూపం నాది. సత్యం జ్ఞానం అనంతం ఆనంద రూపం, సత్తు చిత్తు ఆనంద స్వరూపాన్ని నేను ప్రతిరోజు సుషుప్తి అవస్థలోనే తెలుస్తూ ఉంది. ఏదైతే అలాంటి బ్రహ్మ అద్వైత స్వరూపమైన బ్రహ్మ ఉందో యత్ తదేవాహమస్మి, ఆ బ్రహ్మ స్వరూపాన్ని నేనే అయి ఉన్నాను. తస్య భాష సర్వమిదం విభాతి. ఆ మనలో ఉన్న చైతన్యము ఉండడం వల్లనే సూర్యుడు చంద్రుడు కూడా అస్తిత్వం ఉంది. వాటికి కూడా మన నుంచినే ప్రకాశం వెళ్తూ ఉంది. ఎట్లా స్వామీజీ సూర్యునికి నేను ఎక్కడ లైట్ ఇచ్చానంటే, సరే అప్ప జాగ్రత్త అవస్థలో ఉన్న సూర్యచంద్రులకు నువ్వు అట్లా అనుకోవచ్చు. రాత్రిపూట్లో స్వప్నంలో నీకు సూర్యచంద్రులు కనిపించలేదా? ఎవడు పుట్టించాడు దాన్ని? రాత్రిపూట్లో నువ్వు నీ స్వప్నంలో సృష్టి చేసుకున్న సూర్యుడు ఎంత వెలుతురునిస్తున్నాడు పెద్ద ప్రపంచంలో స్వప్నంలో. ఆ సూర్యునికి వెలుతురు ఎవరిచ్చారు? నువ్వే కదా. జాగ్రత్త అవస్థ నీకు కష్టమవుతా ఉంది. నేను సూర్యునికి చిన్న 10 వోల్ట్ లైట్కి వేయడానికి నాకు కెపాసిటీ లేదు. ఆ సూర్యునికి నేను వెలుతురు ఇస్తానని. కానీ స్వప్నంలో ఉన్న సూర్యచంద్రులకు ఎవరు వెలుతురు ఇచ్చారు? నువ్వే కదా. నువ్వు సర్వప్రకాశవు. తస్య భాస సర్వం ఇదం విభాతి ఇది శృతే. సర్వేషాం వస్తూనాం ప్రకాశ యస్మాత్ తత్ సర్వవస్తు ప్రకాశం. నువ్వే ఆ స్వరూపుడు. నీ సామర్థ్యాన్ని హనుమంతుడు తన శక్తిని మర్చిపోయినట్టు నువ్వు మర్చిపోయినావు. నువ్వు తక్కువ వంచన వేసుకొని జీవించి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట బాగా నమ్మేసినావు. ఇప్పుడు ఒకడు మందబుద్ధి ఉంటాడంట. మందబుద్ధి గొర్రెలు మేపుకుంటా ఉంటే కన్నా ఒక మేక పిల్లని పుట్టింది. ఆ మేక పిల్ల అప్పుడే పుట్టింది, నడవలేదని చెప్పేసి మెడ మీద వేసుకొని ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో మిత్రులు వీడు మందబుద్ధి, వీడు బుర్ర, వీడు చెప్పిన మాట వినేస్తాడని చెప్పేసి ప్లాన్ వేసుకుంటారు ముగ్గురు. ఒరే వాడు ఎత్తుకొని మేక పిల్లని తీసుకొస్తున్నాడు కదా, దాన్ని మనం కుక్క అని చెప్పేద్దాము. వాడు దాన్ని కన్ఫ్యూజ్ చెప్పి కుక్క పిల్ల అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం దాన్ని తీసుకొని వెళ్ళిపోదామని ఫస్ట్ ఒక దారిలో ఎదురుగా ఒక ఫ్రెండ్ వస్తాడు. అరే ఈ కుక్క పిల్ల భలే ఉందరా, ఎక్కడికి తీసుకొచ్చావని. ఇది కుక్క పిల్ల కాదురా, ఇది ఇప్పుడే మా మేక ఈనింది, మేక పిల్ల ఇది అంటాడు. ఇది చూడ ఊరికి తమాషా చేయకు, కుక్క పిల్లని మేక పిల్ల అంటావంట, ఇది కుక్క పిల్లరా అని అంటాడు. అప్పుడు వాడు కొద్దిగా సంశయం వస్తుంది. కానీ రెండో వాడు కనిపించిన తర్వాత అబ్బా ఈ జాతి కుక్క పిల్ల కోసం నేను చాలా రోజుల నుంచి ఎదుగుతుంటారా, ఎక్కడ పట్టుకుంటారా, ఎక్కడ దొరికిందిరా నీకు అని. అప్పుడు లేదురా ఇది మేకపిల్ల కదా అంటే, నీకేం బుద్ధిగిది పోయిందా, దీన్ని కుక్కపిల్ల పట్టుకొని మేకపిల్ల అంటావేంటి అని రెండోడు అంటాడు. ఇంకా అప్పుడే వానికి నోటు వచ్చేసింది, నిజంగానే నేను కుక్కపిల్లని తీసుకెళ్తున్నాను. మళ్ళీ మూడోడు వచ్చేసి అబ్బా ఎంత బాగుందిరా ఈ కుక్కపిల్ల, నా ఇంట్లో మీ ఇంట్లో ఉంది కదరా కుక్క, నా ఇంట్లో కుక్క లేదరా, ఈ పిల్ల నీరా కుక్క పిల్ల నీరా నేను సాక్కుంటుంటే ఇంత తీసుకొని ఇచ్చేస్తాడు. అంటే ఎంతో మనం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు వీళ్ళ సహవాసం అనాది కాలం నుంచి చేసి ఎవడన్నా నువ్వు సచ్చిదానంద స్వరూపుడన్న మాట అన్నాడా పుట్టినప్పటి నుంచి? నువ్వు దుర్మార్గుడు అన్నాడు, నువ్వు దుష్టుడు అన్నావు, నువ్వు పలానువాడు, నేను పరిచిన రూపంలో లిమిటేషన్ రూపంలో నువ్వు మనిషి పుట్టి సచ్చేటోడివి, నువ్వెక్కడ భగవంతు ఎక్కడ అని తక్కువ అంచనాలతోటి అందరూ చెప్పి మనం నిజంగానే అవునేమో నేను దేనికి పనికిరాని జీవుడినేమో, పుట్టి సచ్చేవాడినేమో అని చెప్పేసి బాగా బ్రెయిన్ వాష్ అయిపోయినాం. కానీ శాస్త్రం నాయన నువ్వు ఆనందరస ఆనందగణ అమృతస్య పుత్రాహ తరతి శోకం ఆత్మవేత్తు. నీ స్వరూపంలో అసలు శోకానికి అవకాశమే లేదు. నువ్వు అలాంటి స్వరూపాన్ని ఎలివేట్ చేసి చెప్తా ఉంటుంది. అలా చెప్పినందుకు ఆ మాటలు శాస్త్ర మాటలు గురు మాటలు వినినందుకు ఈరోజు వాడు దాన్ని అనుభవిస్తున్నాడు, ఆనందాన్ని స్వయంగా చెప్తున్నాడు. ఓహో అంత
నేనే అయి ఉన్నాను, విష్ణువు నేనే అయి ఉన్నాను, శివుడు నేనే అయినాను, ఆ బ్రహ్మదేవుడు నేనే అయి ఉన్నానని అంతటి స్థితిని పొందేసినాడు. మళ్ళీ అలాంటి సర్వగం అపరిచ్ఛిన్నం, నాలో ఏ ప్రకారమైన లిమిటేషన్ దేశత కాలత వస్తుత ఈ దేశంలో ఉన్నాను ఆ దేశంలో లేనని లేదు, అంతటా ఉన్నాను, ఈ కాలంలో ఉన్నాను ఆ కాలంలో లేను అని లేదు, ఈ వస్తువు కాదు ఆ వస్తువు కాదు, అన్ని వస్తువుల స్వరూపము నేనే అయి ఉన్నాను. కాబట్టి నేను అలాంటి అపరిచ్ఛిన్న స్వరూపాన్ని అఖండాకార వృత్తితర వృత్తి విషయ ఇత్యర్థః, అలాంటి అఖండకార బ్రహ్మాకార వృత్తిలో తన స్వరూపాన్ని చూసుకుంటూ శిష్యుడు అట్లా తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు. ఇంక ఇదే లాస్ట్ టీకా దీనికి. అవధూత చంద్రశేఖర భారతి స్వామి రాసేసి ఇంకా సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకా 580 శ్లోకం వరకు అంటే హెచ్చు తక్కువ ఒక 63 శ్లోకాలకి ఆయన టీకా రాయలే. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత నార్మల్ సహజ సమాధి స్థితికి వచ్చినప్పుడు ఆ పుస్తకానికి ఇంకా రాయాల్సిన టీకా ఉంది కదా, ఆ టీకాని కొద్దిగా పూర్తిగా చేయండి స్వామీజీ అన్నారు. ఏం అవసరం లేదురా, ఎక్కడి వరకు టీకా రాశానో అదే చాలా ఎక్కువ రాసేసాను, అంతట్లోనే పని అయిపోతుంది. మీరు సరిగ్గా దాన్ని ఏకాగ్రంతో దాన్ని మంచిగా చదివినారంటే ఇంతట్లోనే మీ పని అయిపోతుంది, ఇంకా ముందుకు శ్లోకాలకు పోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇంక తర్వాత ఎవరు ఫోర్స్ చేయలేదు. ఆ స్థితిలో అంత గొప్ప స్థితికి పోయిన తర్వాత టీకాలు టెక్నిక్లు రాయలేరు. అస్తాంబలు కూడా అలాంటి గొప్ప స్థితిలో ఉంటాడు. శంకరాచార్యులు భగవాడులు అంటారు, బ్రహ్మసూత్ర టీకాలు అస్తామర్గం చేత రాపించు, మండన మిషన్ చేత వద్దు అని పద్మపదాచార్యుడు అంటాడు. ఓ అన్ని అస్తాంబలు అంటే ఏమనుకున్నారా, చాలా టాప్ లెవెల్లో ఉన్నాడు ఆ స్థితిలో. మనలాగా లో లెవెల్కి వచ్చి పుస్తకాలు టీకాలు ప్రవచనాలు చెప్పలేడు. ఆయన స్వరూపం నుంచి అసలు బయటకు రాలేని స్థితిలో ఉన్నాడు, అంత గొప్ప స్థితిలో ఉన్నాడని. అందుకే మళ్ళా అలాంటి సమాధి స్థితిని అనుభవించిన తర్వాత ఇవన్నీ ఈ రుచులు ఇవన్నీ ఏమి ఉండవు, ఎక్కువ క్రియలు చేయలేరు, నిష్క్రియ తత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ వచ్చిన మిగతాది మనము రేపు క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకో 2 రోజుల్లో వివేక చూడమని అయిపోతుంది. ఇంకంతా అవంతా